సురేష్ గారు, ఎప్పుడు ఏరోప్లేన్ మోడ్లో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నవంబర్ 26న నార్మల్ మోడ్లోకి వచ్చేసి ఒక్కసారిగా ఏరోప్లేన్లో అక్కడ వాలిపోయి తెలంగాణ వైపు ఎందుకు దృష్టి పెట్టారు? ఇది అర్థం కావట్లేదు ఎవరికి. ఈశ్వర్ సార్, ముందుగా మీకు శేఖర్ రెడ్డి అన్న గారికి, భాషా గారికి నా నమస్కారాలు. నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుంటే ముందుగా ఆయనకి పరిణతి అనేది రాజకీయాల్లో లేదు. ఆయనకి ఏ విషయం మీద కూడా అవగాహన ఉండదనేది స్పష్టంగా ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారే రుజువు చేస్తారు. ఎప్పుడైనా కూడా సరే మీరు చూడండి, ఆయన మాటలకి చేతలకి పొంతన అనేది ఇప్పటి వరకు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క విషయాన్ని కూడా వారు చెప్పిన విషయానికి నిలబడ్డు. పొలిటికల్ గా ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి గట్టిగా నిలబడేటువంటి ధైర్యం కావాలి, అలాంటి ఆలోచన విధానం కావాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కనీసం పోటీ చేయను, నేను తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పి మాట్లాడారు. మళ్ళీ నేను సొంతంగా పోటీ చేస్తానని 19లో పోటీ చేశారు. మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులతో పోటీ చేశారు, బిఎస్పితో కలిశారు. ఇలాగ అన్ని పార్టీలతో కలిసి వెనక్కి వెళ్ళి తీరా భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు మళ్ళీ తెలుగుదేశం గూటికి చేరారు. ఇక్కడ ఆయన అవగాహన ఏంది, ఆయన విధానాలు ఏంది స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిన్న రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెళ్ళుబిగుతోంది. ఈ రకంగా రైతులు అవస్థలు పడుతున్నారు, అష్ట కష్టాల పాలవుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలనేటువంటి ఇది లేకుండా ఎక్కడ ప్రతిపక్ష నేత చేసేటువంటి వ్యవహారం వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కాదు, అరటి రైతుల కష్టాలు ప్రజలకు తెలియకూడదా? దేశం మొత్తం చూడకూడదా? రాష్ట్రం చూడకూడదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకూడదా? ప్రభుత్వానికి కూడా తెలియకుండా దాచిపెట్టాలా వ్యవహారాన్ని? ఎందుకంటే మీరు చెప్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో అరటి రైతు కష్టాలు దేశాన్నే ఒకసారి ఇటువైపు చూడండి అని చెప్తున్నారు. ఆ వార్త ఇక్కడ మనకు సాక్షి దినపత్రికలో కనిపిస్తోంది. పూర్తిగా ఎల్లో మీడియా ఆ వార్తను ఎత్తేసింది. పవన్ కళ్యాణ్ గారిది ఏంటి, గుంతల పడ్డ రోడ్లు ప్రశ్నిస్తే కేసులు, ఇదే పాత డైలాగ్, ఎప్పుడుది ఎలక్షన్ ముందు డైలాగు. ఆ డైలాగ్ని పెట్టుకొని అదే వార్త రాసుకున్నారు మన నవంబర్ 20. ఇక్కడ మీరు స్పష్టంగా ఆలోచించాల్సింది ఒకటే సార్, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిందంటూ ఏమీ లేదు చెప్పుకోవడానికి. కాబట్టి ఏదో ఒకటి హడావిడి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్లలో చెప్పిన మాట ఏంటంటే, ప్రజల దగ్గర ఓటు అభ్యర్థిస్తా, అధికారాన్ని అభ్యర్థిస్తా, ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి అధికారం ఇవ్వండి, ప్రభుత్వం ఎలా పని చేయాలో చేసి చూపిస్తా అని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి మాట ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా ఉండాలి? 2 రూపాయలకి మామిడి పండు దొరకడం పాలన, లేదంటే 2 రూపాయలకి ఉల్లి దొరకడం పాలన, 5 రూపాయలకి టొమాటో దొరకడం పాలన, 50 పైసలకి అరటి కిలో దొరకడం పాలన. పల్లె పండు కంటే ఈ రకమైన ధరలతో రైతులు పండగ చేసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి ఆయన చాలా దూరంగా ఉంటారు. ఆయన భ్రమలో బతుకుతూ ప్రజలు కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోవాలని భ్రమింపజేస్తూ ఉంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఆయన జనసేన పార్టీ కార్యాలయం నుంచి వక్రీకరిస్తున్నారంటే ఎవరు వక్రీకరించారు? ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే మాటని ప్రస్తావిస్తున్నారు అందరూ. ఎవరు ఆ మాటని వక్రీకరిస్తున్నారని? జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన, పత్రికా ప్రకటన అంటే ఎవరో పార్టీ నాయకుడి పేరు మీద రావాలి కదా, పార్టీ అధ్యక్షుడి పేరు, కార్యదర్శి పేరు, ప్రధాన కార్యదర్శి పేరు మీదనో రావాలి కదా. అందులో ఏం కనపడలేదు. ఒకసారి వేయండి, స్క్రీన్ పైన వేయండి, చూపిస్తున్నాండి. సురేష్ గారు మాట్లాడతారు. అందులో ఎవరి పేరు లేదు, ఎవరి సంతకం లేదు సార్. ఊరు పేరు లేని లెటర్ అది, గాలి లెటర్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల ఇంతగా తెలంగాణ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలు చెప్తా ఉంటే కనీసం దానికి పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని కూడా చేయలేదు. కనీసం ఆయన వివరణ, క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు అందరూ. క్షమాపణ చెప్పకపోతే పోయారు. కనీసం అరే నేను ఈ ఉద్దేశంతో నా వ్యాఖ్యల్లో అర్థం ఇది అనొచ్చు కదా. ఈరోజు తెలంగాణ వాళ్ళే కాదు సార్, ఆంధ్రాలో కూడా కోనసీమల నుంచి కూడా మొత్తం ఆంధ్రవాదులు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి శాపం కోనసీమ జిల్లాలని మాట్లాడారు. అవును, ఏం శాపం? తెలంగాణ వాళ్ళు వాళ్ళ నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా అధికారం మాకు కావాలని వాళ్ళు ఉద్యమం చేపట్టి ఈరోజు రాష్ట్రంలో విడిపోతే దానికి శాపము కోనసీమ జిల్లాలో పచ్చదనం అన్నారు. ఇదేంటి, ఎంత అవమానపరచడం ఏంది? కోనసీమ జిల్లా వాళ్ళకి అవమానం కదా ఇది, శాపమా?
ఈ తలాతోకా లేని లెటర్ ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి ఎవరు ఇలాంటి కారణమా? లెటర్ రిలీజ్ చేయరు సార్. ఇదేంటిది ఈ లెటర్? ఎవరు రిలీజ్ చేసినట్టు? ఏదైనా జిరాక్స్ సెంటర్లో ఏదైనా జిరాక్స్ చేసి ఎవరైనా పెట్టేశారా? ఆకాశ రామన్న విడుదల చేశారు సార్. అది ఇదే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కనీసం మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగితే చైర్మన్ క్షమాపణ చెప్పాలి అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్, భలే పాయింట్ తప్పు చెప్పారు. జరిగింది, ఎక్సలెంట్. తప్పు జరిగింది, క్షమాపణ చెప్పాలి అని బిఆర్ నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రోజు కోనసీమ జిల్లాల శాపము రాష్ట్రం విడిపోవడానికి కారణం అన్నారు. అవును. తెలంగాణ దిష్టి ఈ రోజు ఆంధ్రాకి తగిలింది అన్నారు. ఇవి ఎంత అసంబద్ధమైనటువంటి మాటలు. రైట్. ఈ వ్యాఖ్యలు ఇంతగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఈయన బాధ్యతాయుతంగా దీనికి వివరణ క్షమాపణ చెప్పరా? ఇదేనా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సినటువంటి తీరు? ఈరోజు అంతా ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారమే జరిగిందే ఇదంతా కూడా, ఈ టూర్ మొత్తం కూడా? సార్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితనం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ ఎక్కడైనా ఏదైనా పార్టీకి గాని ప్రభుత్వానికి గాని డ్యామేజ్ జరుగుతుంటే దానిని ఏదో ఒక రకంగా పోడ్చడమే వారి పని. ఈరోజు రాష్ట్రంలో వారు చెప్పినటువంటి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యధిక సంక్షేమాన్ని అందిస్తా ఇది పవన్ కళ్యాణ్ యొక్క హామీ అన్నారు. ఈరోజు పెన్షన్లలో 6 లక్షల పెన్షన్లు కోత విధించేశారు. దివ్యాంగులనైతే రీవెరిఫికేషన్ పేరిట నరక యాతన చూపుతున్నారు. ఈ రోజు ఇస్తానన్నటువంటి హామీలు ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి హామీలు మహిళకి 1500 నెలలా లేదు, నిరుద్యోగ భృతి 3000 లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మీద నిలబడ్డారు? ఒక్క మాట అన్నా కొన్ని పాలన నేను ఏంటో చూపిస్తున్నారు అంటే ఏంటి? ఈ రకంగా విధ్వంసం అవడం పవన్ కళ్యాణ్ గారు చూపాలనుకున్నారా ప్రజలకి? రాష్ట్రం అప్పుల పాలవడం పవన్ కళ్యాణ్ గారు చూపించాలనుకున్నారా? రైతులు ఈ రకంగా రోడ్డున పడడం పవన్ కళ్యాణ్ గారు చూపుదాం అనుకున్నారా? ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పాలన. శేఖర్ రెడ్డి గారు ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించిన ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా సార్. అవును. ఇన్ని సమస్యల విషయంలో కూడా ఏరోప్లేన్ మోడ్ సార్. కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతా ఉంటే డైవర్షన్ చేయడం కోసం మాత్రం హైపర్ ప్లేన్ మోడ్ లో వస్తారు సార్. ఇంకోటి సార్, ఏదైతే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మా మిత్రుడైనటువంటి పాపం సురేష్ అంటా ఉన్నారు సార్. ఆయన క్షమాపణ చెప్పడం మొదలు పెడితే ఆయన రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు అన్నాడు కదా సార్. ఆ 2 లక్షల సార్లు ఆయన క్షమాపణ చెప్పాల్సి వస్తుంది సార్. అన్ని తప్పులు చేస్తున్నాడు ఆయన, అన్ని అబద్ధాలు ఆడున్నాడు. 2 లక్షల పుస్తకాలు చదువున్నాడు అన్నాడు కదా సార్. ఆ 2 లక్షల సార్లు ఆయన క్షమాపణ చెప్పాల్సి వస్తుంది సార్. సార్ ఇది మీరు ప్లాన్డా అన్నారు సార్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై చంద్రబాబు నాయుడు గారు వియా లింగమనేని అండ్ నాదెండ్ల మనోహర్ సార్. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు సార్. కాకపోతే మేము ఒకటి చెబుతా ఉన్నాం సార్, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. మీరు అధికారంలోకి రాకముందు మీరు ఇచ్చిన హామీలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి బురదేంటి? ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మా మీద జరిగినటువంటి బురదని నిరూపించండి. అంతేగాని వీటి నుంచి తప్పించుకోవడం కోసం, వీటి నుంచి పారిపోవడం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలకి, ఆగ్రహాగ్నికి మీరు బలవక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. సార్ ఒక రెండు విషయాలు సార్ చాలా ఫాస్ట్ గా కంక్లూడ్ చేసేస్తాను. మొదటిది, 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి తప్పు చేసినట్ట కాదా? అవును. తప్పు చేసినట్టయితే మరి పోలీసులు ఆ వ్యక్తి మీద పోలీసు కేసు నమోదు చేస్తారా, చేయరా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేస్తే అంతో కొంత పోలీసుల పేరు ఏదైతే చెడిపోయిందో ఆ పేరు అన్నది మళ్ళీ రీస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదొకటి. రెండోది, మీ జీవితంలో మిమ్మల్ని అడుగుతాను, మీ జీవితంలో ఎప్పుడైనా పిహెచ్సి అన్నది తాళం వేస్తున్నగా చూసారా? పిహెచ్సి అనేది చూసారా మీ జీవితంలో? ఈ విడ్డూరం కూడా పిఠాపురంలోనే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేని చేసిన పాపానికి పిఠాపురం ఇంకేమేమి చూడవలసి వస్తుందో. నాగబాబు గారు ఎమ్మెల్సీ, పాపం ఆయన ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారా? డౌటే. ఈరోజు పిహెచ్సికి తాళాలు ఇస్తే ఒక వ్యక్తి, మాణిక్యం అనే వ్యక్తి ఈరోజు చనిపోయారు. ఆ మాణిక్యం చావుకి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండో సార్, ఒక చిన్న ఇందులోనే ఈ విషయంలోనే విడ్డూరం జరిగింది. ఈ విషయం మీద విచారణ చేయడానికి ఒక డిఎంహెచ్ఓ వెళ్ళాడు. ఆ విచారణ చేయడానికి వెళ్ళిన డిఎంహెచ్ఓనే అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నించారు.
ఏమయ్యా మా దగ్గర స్టాఫ్ లేదని నీకు ఇన్ని రోజుల నుంచి మూర పెట్టుకుంటుంటే ఎక్కడ నువ్వు కనిపించలేదే, ఈ రోజు మమ్మల్ని విచారించడానికి వచ్చినవా, నువ్వు ఏడున్నావు, నీ ప్రభుత్వం ఏడుంది, మీకు ధైర్యం ఉంటే స్టాఫ్ ను ముందు పంపించండి అంటే ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వస్తుంది. నిజంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడం 50,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడమే కాదు, జీరో వేకెన్సీ ఎప్పుడు కూడా వేకెన్సీ ఉండకూడదు, అప్పటికప్పుడే ఫిల్ చేయాలి. నేను అక్కడికే వస్తున్నా, అందుకే చెప్పే ఈ మాట. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం, సార్ ఈశ్వర్ గారు సారీ అండి, సారీ 1 సెకండ్ తీసుకుంటున్నాను. సారీ అండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పారు కదండి, నాకు జరిగిన చిన్న ఉదాహరణ అండి. అరకుకి నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసి అరకుకి 2023లో ట్రిప్కి వెళ్ళారు సార్. ట్రిప్కి వెళ్తే మా ఫ్రెండ్కి ఒకటికి యాక్సిడెంట్ అయింది సార్. అక్కడ యాక్సిడెంట్ జరిగితే అరకు సార్, యాక్సిడెంట్ జరిగితే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే అర్ధరాత్రి పూట గైనకాలజిస్ట్ కూడా అవైలబుల్ లో ఉంది సార్. గైనకాలజిస్ట్ అర్ధరాత్రి పూట కూడా అవైలబుల్ లో ఉన్నారు సార్. అంటే ఒక పురుడు కోసం ఒకరు వస్తే అర్ధరాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ ఉన్నారు. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగం మీద చర్చలో పాల్గొన్నందుకు